సో హలో గైస్, వెల్కమ్ టు మై ఛానల్. నా పేరు సలాం, మీరు చూస్తున్నారు ఆంధ్ర క్రేజీ. సో ఫ్రెండ్స్, ఈరోజు మన వీడియో టాపిక్ వచ్చేసి థమ్స్ అప్ బాటిల్. అంటే ప్లాస్టిక్ బాటిల్ అనుకోండి, ఏదైనా పర్వాలేదు. సో ఫ్రెండ్స్, సాధారణంగా మనం ఏం చేస్తాం, సో వాటర్ బాటిల్స్ కొన్నా కానీ, థమ్స్ అప్ బాటిల్స్ కొన్నా కానీ వాటిని తాగేసి ఈ బాటిల్ని అయితే పడేస్తాం. సో వాటి వల్ల చాలా కాలుష్యం అయితే పెరిగిపోతుంది. సో ఈరోజు మనం ఆ కాలుష్యాన్ని కాస్త అయితే తగ్గించడానికి సో ఈ ప్లాస్టిక్ బాటిల్స్ని పడేయకుండా సో వీటిని ఒక తాడులాగా చేయవచ్చు అన్నమాట. సో ఈ విధంగా చూడండి, ఒక రూపలాగా అయితే చేయొచ్చు. సో అదే అనమాట ఈరోజు మన వీడియో టాపిక్. సో అది ఎలా చేయాలో చూసేద్దాం. సో ఇంకెందుకు ఆలస్యం, లెట్స్ స్టార్ట్ అవర్ వీడియో. సో ఫ్రెండ్స్, ముందుగా మనం ఈ గ్యాడ్జెట్ చేయడానికి మనకు ఒక చెక్క ముక్క అయితే కావాలి. సో 10 అంగుళాలు పొడవు, అంగుళన్నర వెడల్పు అయితే కావాలన్నమాట. సో తర్వాత మనకు ఒక చాక్మారు, ఒక పెన్సిల్ అయితే కావాలి. సో తర్వాత 2 చిన్న స్క్రూలు అయితే కావాలి, దానికి వాచర్లు కూడా. సో చూడండి, ఇంత చిన్న అయితే సరిపోతాయి. సో నెక్స్ట్ వచ్చేసి ముందుగా మనం ఈ చెక్క ముక్కను అయితే మార్క్ చేసుకుందాం, ఎంత కొయ్యాలో అని. సో 2 అంగుళాలు వదిలేసి ఒక గీత అయితే గీసుకోవాలన్నమాట, ఈ విధంగా. సో తర్వాత ఈ చెక్క ముక్కని సెంటర్ వేసి ఒక గీత అయితే గీసుకోవాలి. సో ఈ విధంగా గీసిన తర్వాత ఈ చాక్ మార్ని తీసుకొని అందులో ఉన్న స్క్రూని ఊడితీసి ఆ బ్లేడ్ని అయితే తీసుకుందాం. సో మనకి ఆ బ్లేడే ముఖ్యం అన్నమాట. సో ఆ బ్లేడ్ని తర్వాత పక్కన పెట్టేద్దాం. సో ఫ్రెండ్స్, తర్వాత మనకు ఒక యాక్సా బ్లేడ్ అయితే కావాలన్నమాట. సో ముందుగా మనం మార్క్ చేస్తున్న ఆ గీతల్లో ఈ యాక్సా బ్లేడ్తో కోయాలన్నమాట. సో ఆ యాక్సా బ్లేడ్, ఇది చాక్మార్ బ్లేడ్ ఎంత అయితే పడుతుందో అంతవరకు కోయాలన్నమాట. సో చూడండి, ఆ చాక్మారు మట్టానికి వచ్చేటట్టు నేనైతే కోసాను, చిన్న గాడిలాగా అయితే చేశాను. సో చూడండి, అది మట్టానికి లెవెల్కి అయితే రావాలన్నమాట, అది హై లెవెల్కి. సో తర్వాత మనం ఆ నిలువుగా చేసిన ఆ చెక్కకి సెంటర్ చేసిన దాన్ని కూడా మనం కోయాలన్నమాట. సో ఫ్రెండ్స్, తర్వాత ఆ చాక్మార్ బ్లేడ్ బయటకు రాకుండా 2 స్క్రూలు ఫిట్టింగ్ చేసేటట్టు 2 హోల్స్ అయితే వేసుకోవాలన్నమాట. సో ఈ విధంగా ఇక్కడ 2 హోల్స్ అయితే వేయాలన్నమాట. సో డ్రిల్లింగ్ మిషన్తో ఆ హోల్స్ని అయితే వేసేద్దాం. ఇంకా సో ఫ్రెండ్స్, ఇప్పుడు ఆ స్క్రూలు అయితే ఫిట్టింగ్ చేద్దాం. సో ఫ్రెండ్స్, ఆ వాచర్స్ని ఫిట్టింగ్ చేసేటప్పుడు ఆ వాచర్లు సెంటర్ గాడికి అడ్డులో గంట అయితే ఫిట్టింగ్ చేయాలి. సో తర్వాత మనం ఆ రోప్ లాగేటప్పుడు అడ్డొస్తాయి అన్నమాట, లేకపోతే. సో ఫ్రెండ్స్, మన గ్యాడ్జెట్ అయితే తయారైపోయింది. సో చూడండి, సో ఇప్పుడు మనం ప్లాస్టిక్ బాటిల్తో రోప్ని అయితే తయారు చేద్దాం.
సో ఫ్రెండ్స్, ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఈ విధంగా ఈ బాటిల్ యొక్క బాటమ్ సైడ్ని తర్వాత పై సైడ్ని కట్ చేసుకోవాలన్నమాట ముందుగా. సో తర్వాత రోప్ లాగేటప్పుడు అడ్డు రాకుండా ఉండిందనమాట కట్ చేసుకుంటే ఇలా. సో టాపు బాటమ్ కట్ చేసిన తర్వాత సో తర్వాత మనం ఆ బాటిల్ యొక్క కాస్త కింద షేప్ని కట్ చేయాలన్నమాట రోప్ లాగా లాగేందుకు. సో ఫ్రెండ్స్, చూశారు కదా అసలు ప్లాస్టిక్ బాటిల్తో అసలు ఎంత సింపుల్గా మనం ఈ తాడును అయితే తయారు చేసి చూడండి. సో ఈ విధంగా చేస్తే మన ప్రపంచంలో ఉన్న కొద్ది శాతమైన కాలుష్యాన్ని మనం తగ్గించవచ్చు అనమాట. సో మనకు కూడా చాలా యూస్ఫుల్గా ఉంటుంది. సో చూడండి, నేను ఆ ప్లాస్టిక్ యొక్క రోప్తో ఒక సిమెంట్ బ్రిక్స్ని అయితే ఎత్తుతున్నాను. సో చూడండి అది ఎంత బలంగా ఉందో. వావ్! సో ఆ సిమెంట్ బ్రిక్స్ సుమారు 10 కిలోలు ఉంది ఫ్రెండ్స్. సో 10 కిలోలు కూడా ఒక్క లేయర్తోనే ఎత్తుతున్నారు చూడండి. వావ్! సో ఫ్రెండ్స్, చూసారుగా ఎలా ఉంది వీడియో. ఈ వీడియో మీకు నచ్చింది అని అనుకుంటాను. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కావాలంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. సో ఇదే కాదు ఫ్రెండ్స్, మీకు కూడా కొత్తగా క్రేజీ థాట్స్ కానీ వచ్చినట్టయితే మన కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసి నాతో షేర్ చేసుకోవచ్చు. సో నా కనుక ఆ వీడియో టాపిక్ నచ్చినట్టయితే ఖచ్చితంగా దాని మీద వీడియో అనేది చేయడానికి ట్రై చేస్తాను. సో మళ్ళీ కొత్త వీడియోలో కొత్త టాపిక్తో కలుద్దాం. అంటిల్ దెన్, బాయ్ బాయ్.